కార్యక్రమం ఈ కమ్యూనికేషన్ వైద్య నిపుణుల సలహాను భర్తీ చేయదు. దయచేసి ఏదైనా వైద్య సలహా కోసం మీ వైద్యుడిని సంప్రదించండి. ఈ వీడియోలో వ్యక్తీకరించబడిన అభిప్రాయాలు స్పీకర్ అభిప్రాయాలు మాత్రమే. నమస్తే, వెల్కమ్ టు ABN క్లినిక్. దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెను సవాలుగా మారింది. ప్రతి ఏటా ఈ వ్యాధి బారిన పడి చనిపోతున్న వారి సంఖ్య 38% పెరిగింది. మరి మన శరీరంలో మూత్రపిండాల ప్రధాన పాత్ర ఏమిటి? మూత్రపిండాలు సాధారణంగా ఎలా పనిచేస్తాయి? మూత్రపిండాలు బాగా పనిచేయడం లేదని ఎలా గుర్తించవచ్చు? పిల్లలకు తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా లేదా పుట్టుకతోనే వచ్చే మూత్రపిండాల వ్యాధులు ఏమైనా ఉన్నాయా? ఇలాంటి అనేక సందేహాలు మనలో ఉన్నాయి. వాటన్నిటిని నివృత్తి చేసుకోవడానికి మనతో పాటు ఉన్నారు అపోలో ఆసుపత్రి హైదరాబాద్ నుంచి డాక్టర్ రవి ఆండ్రూస్. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, నైస్ టు మీట్ యూ. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ ఆన్ ద షో. సేమ్ హియర్. యా డాక్టర్, సో మన శరీరంలో మూత్రపిండాల ప్రాముఖ్యత ఏంటి? అసలు వాటి పనితీరు ఏ విధంగా ఉంటుంది? మూత్రపిండాలు ఆర్ మెయిన్లీ ఎక్స్క్రీటరీ ఆర్గన్స్. అంటే బాడీ నుంచి టాక్సిన్స్, వేస్ట్ ప్రొడక్ట్స్ తయారవుతాయి కదా మన జనరల్ డే టు డే లివింగ్లో. అది బయట తీయాలి. వేస్ట్ ప్రొడక్ట్స్ అంటే థింగ్స్ లైక్ యూరియా, క్రియాటినిన్, కొన్ని కెమికల్స్, ఇవన్నీ కిడ్నీ నుంచే బయటికి వెళ్తాయి. రిమూవల్ ఆఫ్ ఎక్స్క్రీటరీ వేస్ట్ ప్రోడక్ట్ రిమూవల్ కొన్ని వేరే ఆర్గన్స్ నుంచి కూడా అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద స్టూల్స్, మోషన్స్లో, స్వెట్లో అండ్ లంగ్స్లో. లంగ్స్ నుంచి కార్బన్ డైఆక్సైడ్ వెళ్తుంది. బట్ మెయిన్ ఎక్స్క్రీషన్ ఇస్ త్రూ కిడ్నీ. దీంతో పాటు అపార్ట్ ఫ్రమ్ వేస్ట్ ప్రోడక్ట్స్ తీయడం, కిడ్నీ వేరే పనులు కూడా చేస్తుంది. వాటర్ రిమూవల్, యాసిడ్ రిమూవల్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్, మెయింటెనెన్స్ ఆఫ్ హీమోగ్లోబిన్, మెయింటెనెన్స్ ఆఫ్ బోన్ స్ట్రెంగ్త్. సో అపార్ట్ ఫ్రమ్ ఎక్స్క్రీషన్ ఈ వేరే మెథడ్స్ కూడా ఉన్నాయి, వేరే థింగ్స్ కూడా ఉన్నాయి విచ్ కిడ్నీ విల్ హెల్ప్ అవుట్ ఇన్. యా, మెయింటెనెన్స్ ఆఫ్ హిమోగ్లోబిన్ అన్నారు కదా, హౌ ఇట్ ఈస్ రిలేటెడ్ టు హిమోగ్లోబిన్? Yes, so to produce hemoglobin we require RBCs, which comes usually from iron and other food products. RBCs పెంచడానికి ఆల్సో ఎరిథ్రోపోయిటిన్ అని హార్మోన్ ఉంటుంది. ఈ ఎరిథ్రోపోయిటిన్ కిడ్నీ నుంచి తయారవుతుంది. సో గివ్ యూ అన్ ఎగ్జాంపుల్, సే యూ వాంట్ టు మేక్ క్లాత్, యూ వాంట్ టు మేక్ క్లోత్స్. సో యూ విల్ హ్యావ్ టు హ్యావ్ ఫస్ట్ అ ఫ్యాక్టరీ. If you want to relate it to the human body, factory ante bone marrow. You will need raw material, that is cloth. Raw material is RBCs and iron, and you will require workers. Worker is erythropoietin. Okay. ఇవన్నీ ఉంటేనే క్లాత్ తయారవుతుంది, బట్టలు తయారవుతాయి. సో ఎరిథ్రోపోయిటిన్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై ద కిడ్నీ అండ్ హెల్ప్స్ ఇంప్రూవ్ ద హిమోగ్లోబిన్. వండర్ఫుల్, ద వే యూ ఎక్స్ప్లెయిన్డ్ ఇట్, రియలీ నైస్. సో ఇప్పుడు కిడ్నీ హెల్దీగా ఉండాలి అంటే అసలు ఆ ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ఏ విధంగా ఉండాలి డాక్టర్ గారు? సో కిడ్నీ ప్రాబ్లమ్స్ మెయిన్లీ బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్ అండ్ కొన్ని మెడికేషన్స్ తోటి వస్తాయి. టు మెయింటైన్ బ్లడ్ ప్రెషర్, సాల్ట్ తక్కువ ఉండాలి, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి. టు మెయింటైన్ బ్లడ్ షుగర్, స్వీట్ ఇంటేక్ తక్కువ ఉండాలి, అండ్ అఫ్ కోర్స్ కీప్ యువర్ సెల్ఫ్ ఫిట్. అండ్ ఆల్సో కిడ్నీ ప్రొటెక్ట్ చేయడానికి వాటర్ ఇంటేక్ ఆప్టిమల్గా ఉండాలి. ఎక్కువ తీసుకోకూడదు, తక్కువ కూడా తీసుకోకూడదు. నార్మల్ రికమెండేషన్ ఈజ్ 2.5 to 3 liters ఆఫ్ లిక్విడ్స్ పర్ డే. లిక్విడ్స్ అంటే అంతా కలిపి వాటర్, టీ, కాఫీ, మిల్క్, బటర్ మిల్క్, బెవరేజెస్, అఫ్ కోర్స్ ఎక్సెప్ట్ ఆల్కహాల్ అండ్ ఎయిరేటెడ్ డ్రింక్స్. ఇది వదిలేసి 2.5 to 3 liters ఈజ్ ఆప్టిమల్ ఫ్లూయిడ్ ఇంటేక్. దానికంటే తక్కువ ఉంటే డీహైడ్రేషన్ అవుతుంది. డీహైడ్రేషన్ అయితే ఇన్ఫెక్షన్, స్టోన్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్. ఎక్కువ తాగితే కిడ్నీ మీద లోడ్ పడుతుంది, బికాస్ కిడ్నీ హ్యాస్ టు ఎక్స్క్రీట్ దిస్. ఇఫ్ యూ డ్రింక్ మోర్ దెన్ 3.5 liters, కిడ్నీ హ్యాస్ టు రిమూవ్ దట్. కిడ్నీ విల్ వర్క్ ఓవర్ టైమ్. అది కూడా కాదు, వాటర్ ఇంటేక్ ఎక్కువ ఉంటే బాడీలో కెమికల్స్ కొన్ని డైల్యూట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ సోడియం విల్ డ్రాప్, లెవెల్స్ విల్ డ్రాప్. దాంతో వేరే కాంప్లికేషన్స్ రావచ్చు. సో టు మెయింటైన్ కిడ్నీ హెల్త్, డయట్ కంట్రోల్, వెయిట్ కంట్రోల్, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్, బ్లడ్ షుగర్ కంట్రోల్ అండ్ ఆప్టిమల్ ఫ్లూయిడ్ ఇంటేక్, అండ్ అనవసరంగా పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్ వేసుకోకండి. యా, అంటే ఫ్లూయిడ్ ఇంటేక్ అని చెప్పారు కదా, సో అంటే ఇప్పుడు ఎక్కువ తీసుకోవడం వల్ల ఒక మనిషి చనిపోయే అంత ఛాన్స్ ఏమన్నా ఉంటుందా? డెఫినెట్లీ ఎస్.
నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. యూ మస్ట్ హ్యావ్ హర్డ్ ఆఫ్ బ్రూస్లీ. బ్రూస్లీ ఈజ్ దట్ మార్షల్ ఆర్ట్స్ హీరో, ఎంటర్ ద డ్రాగన్. సో బ్రూస్లీ చనిపోయినప్పుడు నోబడి కుడ్ రియలీ ఫైండ్ అవుట్ వాట్ హ్యాపెండ్. Yes. దేర్ వర్ లాట్ ఆఫ్ కాన్స్పిరసీస్ థియరీస్, పాయిజనింగ్, ఇది అది అని అన్నారు. బట్ రీసెర్చ్ చూపించింది దట్ దే వెంట్ బ్యాక్ ఇన్ టు టైమ్ అండ్ దే ట్రై టు డూ రీసెర్చ్ అండ్ వాళ్ళు అర్థం చేసుకున్నారు కి బ్రూస్లీ యూస్ టు డ్రింక్ లాట్ ఆఫ్ వాటర్ యాజ్ పార్ట్ ఆఫ్ హిజ్ హిజ్ ప్రోగ్రామ్. సో వాటర్ ఎక్కువ తాగితే సోడియం లెవెల్స్ డ్రాప్ అవుతుంది. దిస్ ఈజ్ మెడికలీ ప్రూవెన్. సోడియం లెవెల్స్ డ్రాప్ అయితే ఇనిషియల్ ఫస్ట్ ఫీచర్ ఇస్ కన్ఫ్యూజన్, డ్రౌజినెస్, సీజర్స్ ఆర్ ఫిట్స్ అండ్ డెత్. బికాస్ సోడియం లెవెల్స్ తక్కువ ఉంటే బ్రెయిన్ స్వెల్లింగ్ వస్తుంది. అండ్ వన్స్ బ్రెయిన్ స్వెల్లింగ్ హ్యాపెన్స్ యూ కెన్ డై. సో డ్రింకింగ్ లాట్ ఆఫ్ వాటర్ కెన్ ఈవెన్ కిల్ యూ. అఫ్కోర్స్ దీని ఎక్స్ట్రీమ్ గురించి చెప్తున్నాను. బట్ జనరలీ డ్రింకింగ్ మోర్ వాటర్ వుడ్ రెడ్యూస్ ద సోడియం అండ్ దెన్ యూ విల్ ఫీల్ డిజీ అండ్ వీక్. బట్ ఇఫ్ యూ కంటిన్యూ లైక్ దట్, ఛాన్స్ ఆఫ్ డెత్ ఈస్ ఆల్సో దేర్. సో హ్యావ్ వన్ డౌట్, లైక్ సోడియం లెవెల్స్ డిక్రీజ్ అవడం వల్ల ద డెత్ టేక్ ప్లేస్ అని చెప్పారు. సో వాటర్ ఎక్కువ తీసుకొని సోడియం లెవెల్స్ బ్యాలెన్స్ చేస్తే ఎట్లా ఉంటుంది రిజల్ట్స్? మీ క్వశ్చన్ ఐ రీఫ్రేమ్ ఇట్. యూఆర్ ఆస్కింగ్ మీ ఇఫ్ యూ టేక్ మోర్ వాటర్ అండ్ మోర్ సాల్ట్ దెన్ ద సోడియం లెవెల్స్ విల్ బి బ్యాలెన్స్డ్. Yes. వాట్ విల్ హ్యాపెన్ ఇస్, అలా చేస్తే వాటర్ ప్లస్ సాల్ట్ తీసుకుంటే బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవుతుంది. ఓకే. బికాస్ ఇఫ్ యూ టేక్ మోర్ సాల్ట్, ఈవెన్ ఇఫ్ యూ టేక్ మోర్ వాటర్ అలాంగ్ విత్ ఇట్, బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది. బీపీ ఇంక్రీజ్ అయితే మళ్ళీ కిడ్నీ ప్రాబ్లమ్స్, స్ట్రోక్స్, హార్ట్ డిజీజ్, వేరే కాంప్లికేషన్స్ వస్తాయి. సో దట్ ఈస్ నాట్ ది రైట్ అప్రోచ్. ద బెటర్ అప్రోచ్ ఇస్ లిమిట్ సాల్ట్ ఇంటేక్ అండ్ లిమిట్ వాటర్ ఇంటేక్. విదిన్ దట్ requirement of 2.5 to 3, don't overdo it. ఎస్. సో నవేడేస్ మనం చూస్తున్నాం చాలా మంది కూడా ఏదైనా జలుబు వచ్చినా, తలనొప్పి వచ్చినా వెంటనే మెడికేషన్స్ తీసుకోవడం, బికాజ్ వర్క్ వల్ల త్వరగా క్యూర్ అయిపోవాలి అనే పాయింట్ ఉంటుంది ఇక్కడ. సో అలా చిన్న వాటికి మెడికేషన్స్ తీసుకోవడం వల్ల కిడ్నీ పైన ఏమైనా ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉంటాయా? Definitely yes, because కామనెస్ట్ కాజ్ ఆఫ్ మెడికేషన్ ఇండ్యూస్ కిడ్నీ డిజీజ్ రావడానికి చాలా కారణాలు ఉంటాయి. బట్ అమంగ్ వన్ ఆఫ్ దెమ్ ఈజ్ మెడికేషన్స్, అండ్ మెడికేషన్స్ ఈజ్ పెయిన్ కిల్లర్స్. సో హెడేక్కి మేము బ్రూఫెన్, కాంబిఫ్లామ్, ఓవర్ అండ్ నైస్ అట్లాంటి వేసేసుకుంటాం, దాంతో కిడ్నీ ప్రాబ్లమ్స్ రావచ్చు. వైరల్ ఫీవర్ ఉన్నప్పుడు మేము యాంటీబయాటిక్స్ వేసేసుకుంటున్నాం. యాంటీబయాటిక్స్ కెన్ ఆల్సో కాజ్ కిడ్నీ ప్రాబ్లమ్. దిస్ ఇస్ ద 2 కామన్ causes ఆఫ్ మెడికేషన్ ఇండ్యూస్ కిడ్నీ ప్రాబ్లమ్, పెయిన్ కిల్లర్స్ ప్లస్ యాంటీబయాటిక్స్. సో బీ వెరీ కేర్ఫుల్. హెడేక్స్కి ఒక పెయిన్ కిల్లర్ పాప్ చేయడము, ఫీవర్కి ఒక యాంటీబయాటిక్ తీసుకోవడం ఈజ్ నాట్ గుడ్ అప్రోచ్. యాసిడిటీకి కూడా మేము మందులు తీసుకుంటూ ఉంటాం, లైక్ ఓమేజ్, ప్యాంటోప్రజాల్. అవి కూడా కిడ్నీ ప్రాబ్లం ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి యాంటాసిడ్స్ తోటి. సో బీ కేర్ఫుల్ విత్ దాట్ ఆల్సో. ఫర్ యాసిడిటీ ట్యాబ్లెట్స్కి కూడా జాగ్రత్త. యాసిడిటీ తక్కువ అవ్వాలంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేయండి. కారం తక్కువ తీసుకోండి, వాటర్ బాగా తాగండి, మసాలా తగ్గించండి. దాట్స్ అ బెటర్ వే దెన్ జస్ట్ పాపింగ్ వన్ యాంటాసిడ్ టాబ్లెట్. ఎస్. అంటే లాంగ్ టర్మ్లో ఎప్పుడు ఇది ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంటుంది? యాసిడిటీ కావచ్చు లేదా అదర్ మెడికేషన్స్ మనం తీసుకున్నప్పుడు ఎన్ని ఇయర్స్లో ఇది ఇంపాక్ట్ చూపించవచ్చు? మెడికేషన్ ఇండ్యూస్డ్ కిడ్నీ ప్రాబ్లమ్స్ 2 రకాలు ఉంటాయి. వన్ ఈజ్ ఇమీడియట్ అండ్ అదర్ ఈజ్ లేట్. ఓకే. ఇమీడియట్ అప్పుడప్పుడు ఒక 4-5 పెయిన్ కిల్లర్స్ వేసుకుంటే కూడా కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి, కిడ్నీ ఫెయిలియర్ రావచ్చు. బట్ ఫార్చునేట్లీ ఇలాంటి కిడ్నీ ఫెయిలియర్స్ ఆర్ రివర్సిబుల్. దాన్ని మేము రివర్స్ చేయవచ్చు మెడిసిన్ స్టాప్ చేస్తే, అండ్ కొన్ని వేరే ట్యాబ్లెట్స్ ట్రీట్మెంట్ ఇస్తే బాగా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ లాంగ్ టర్మ్ తీసుకుంటా ఉంటే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ మంత్స్ ఆర్ ఇయర్స్ ఆఫ్ టేకింగ్ పెయిన్ కిల్లర్స్ ఆర్ యాంటీబయాటిక్స్, దాంతో కిడ్నీ ప్రాబ్లమ్స్ అవుతాయి. దిస్ ఇస్ కాల్డ్ క్రానిక్ కిడ్నీ ప్రాబ్లమ్. ఇవి రివర్స్ అవ్వవు, ఓన్లీ దీన్ని డ్యామేజ్ కంట్రోల్ చేయవచ్చు. బట్ ఎంత టైం తర్వాత కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి అది ఇండివిజువల్ పేషెంట్ మీద డిపెండ్ అవుతుంది. యూ కెనాట్ సే పలానా పేషెంట్కి ఇన్ని రోజులు తీసుకుంటే ఇంత కిడ్నీ ప్రాబ్లం వస్తుంది, అలాగే ఉండదు. ఇట్స్ లక్ అండ్ ఆల్సో ఒరిజినల్ కిడ్నీ స్టేటస్ ఎలాగుంది దాని మీద కూడా డిపెండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి ఎవరైనా ఆల్రెడీ కొంచెం కిడ్నీ ప్రాబ్లం ఉంది, వాళ్ళు ఒక 2-3 టాబ్లెట్స్ వేసుకుంటే కూడా వాళ్ళకి కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకే. అంటే కిడ్నీ సమస్యలు ఏమన్నా మనకు వారసత్వంగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా? కామన్ కిడ్నీ ప్రాబ్లమ్ జెనెటిక్స్ నుంచి రావడం. ద కామనెస్ట్ సంథింగ్ కాల్డ్ ఆటోసోమల్ పాలిసిస్టిక్ కిడ్నీ డిజీజ్. 1 in 500 లైఫ్ బర్త్స్లో వస్తుంది ఇది. దిస్ ఇస్ ద కామనెస్ట్ కిడ్నీ డిజీజ్ విచ్ ఇస్ జెనెటికలీ ట్రాన్స్మిటెడ్. ఇంకా కొన్ని రేర్ ఉన్నాయి. ఆల్పోర్ట్ సిండ్రోమ్ ఒకటి, బాటర్ సిండ్రోమ్, నెఫ్రోనోథైసిస్. బట్ కామన్లీ ఇట్ ఈస్ ఆటోసోమల్ పాలిసిస్టిక్ కిడ్నీ డిజీజ్, అండ్ దీనికి 50% పెనిట్రేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ వన్ పేరెంట్ హ్యాస్ ఆటోసోమల్ పాలిసిస్టిక్ కిడ్నీ డిజీజ్, there is 50% chance that one of the children will get it. ఓకే. జనరలీ ఎటువంటి కిడ్నీ సమస్యలు మనం కామన్గా చూస్తూ ఉంటాం? The commonest thing is diabetic kidney disease. Okay, 30 to 40% of diabetics get kidney disease. Next is blood pressure, then medications, infections,
stones and genetic diseases. ఓకే సో హౌ ద బ్లడ్ ప్రెషర్ ఈజ్ రిలేటెడ్ టు కిడ్నీ ప్రాబ్లమ్స్ అండి? This is a very interesting question because it's a vicious circle and it's something like chicken and egg scenario. But did BP come first or did kidney disease come first? There is a very close connection. Blood pressure is caused mostly by kidney disease, and kidney disease can increase the blood pressure. So it's a vicious circle. High blood pressure, more kidney disease. More kidney disease, higher blood pressure. A lot of people think that blood pressure is related to the heart. This is not true. Blood pressure వస్తుంది కిడ్నీ నుంచి. Kidney is the source of blood pressure. Heart is a victim. So this is what the connection between kidney and blood pressure is. Blood pressure and kidney are very closely related. Heart తర్వాత హార్ట్ ఎఫెక్ట్ అవుతుంది. ఓ ఫస్ట్ కిడ్నీ ఎఫెక్ట్ అయ్యి First తర్వాత kidney హార్ట్ ఎఫెక్ట్ అవుతుంది. కిడ్నీ తోటి బ్లడ్ ప్రెషర్ స్టార్ట్ అవుతుంది, దాని తర్వాత హార్ట్ మీద ఎఫెక్ట్ పడుతుంది. అసలు ది ఒరిజినేటర్ ఇస్ Yeah. ప్రాబ్లమ్ ఇస్ ద కిడ్నీ. ఓకే దిస్ అ వెరీ న్యూ థింగ్ వీఆర్ దిస్ పీపుల్ ఇన్ ద మెడికల్ ఫీల్డ్ నో, వాళ్ళకి తెలుసు, బట్ జనరల్ పబ్లిక్కి తెలియదు. జనరల్ పబ్లిక్ థింగ్స్ బ్లడ్ ప్రెషర్ ఇస్ రిలేటెడ్ టు ద హార్ట్, బట్ దిస్ ఇస్ నాట్ ట్రూ. సో ఎవ్రీథింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ కిడ్నీ అంటారు అయితే. ఎస్ ఎస్ యా సో కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి, ఆపరేట్ చేయాలి అని ఇలాంటి తరచుగా చాలా వింటూ ఉంటాం. అసలు కిడ్నీలో రాళ్ళు అంటే ఏంటి, అసలు ఎందుకు వస్తుంది అలాగా? రైట్. సో కిడ్నీ రాళ్ళు 3 రకాలు ఉంటాయి. వన్ ఈజ్ కాల్షియం స్టోన్స్, ఇంకోటి యూరిక్ యాసిడ్, అండ్ మూడోది ఆక్సలేట్. సో యూరిక్ యాసిడ్ ఆల్ దీస్ డైట్ నుంచే వస్తాయి. యూరిక్ యాసిడ్ స్టోన్స్ ఆర్ బికాస్ ఆఫ్ ఆల్కహాల్ ఇంటేక్, హై ప్రోటీన్ ఇంటేక్, నాన్ వెజ్ ఎక్కువ తింటే, ఎస్పెషలీ రెడ్ మీట్, వైన్, క్యాబేజ్, కాలీఫ్లవర్, ఇవన్నిటి నుంచి యూరిక్ యాసిడ్స్ లెవెల్స్ ఎక్కువ అవుతాయి అండ్ యూరిక్ యాసిడ్ స్టోన్స్ రావచ్చు. కాల్షియం స్టోన్స్ అంటే ఎక్కువ కాల్షియం ఇంటేక్ అయితే, లేకపోతే కిడ్నీలో ఏమైనా డిఫెక్ట్ ఉంటే, వేరే కాల్షియం ఎక్స్క్రీషన్ తక్కువ ఉంటే అప్పుడు కాల్షియం స్టోన్స్ తయారవుతాయి. అండ్ ఫైనలీ ఆక్సలేట్ స్టోన్స్ కూడా డయట్ నుంచే వస్తాయి, ఈదర్ ఫ్రమ్ టమాటోస్ ఆర్ పాలక్. దీస్ ఆర్ ద సోర్సెస్ ఆఫ్ హై ఆక్సలేట్. సో ఈ 3 రకాల స్టోన్స్ ఉంటాయి. సో డిపెండింగ్ ఆన్ వాట్ యువర్ ప్రైమరీ ప్రాబ్లమ్ ఇస్, మేము ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కాల్షియం స్టోన్ అయితే కాల్షియం ఇంటేక్ లిమిట్ చేయాలి. యూరిక్ యాసిడ్ స్టోన్ అయితే యూరిక్ యాసిడ్ తగ్గించడానికి మందులు తీసుకోవడం అండ్ యూరిక్ యాసిడ్ ఇంటేక్ తక్కువ చేయడం. అప్పుడప్పుడు ఏమవుతుంది, ఈ స్టోన్స్ జారి కిడ్నీ దారి ఉంటుంది కదా, ఫ్రమ్ కిడ్నీస్ ఇక్కడ ఉంటే కింద బ్లాడర్ ఉంటుంది, మధ్యలో ఒక పైప్ ఉంటుంది, ఇట్స్ కాల్డ్ యూరేటర్. అప్పుడప్పుడు స్టోన్స్ జారి ఆ యూరేటర్ వెళ్ళి బ్లాక్ చేస్తే అప్పుడు పెయిన్ ఉంటుంది, అప్పుడు ఆపరేషన్ చేయాలి. దట్ ఈస్ అన్ ఇండికేషన్ ఫర్ ఆపరేషన్. లేకపోతే కిడ్నీ స్టోన్స్కి డైరెక్ట్లీ ప్రతిసారి ఆపరేషన్ చేసే అవసరం లేదు. ఫస్ట్ ఈజ్ ఆల్వేస్ మెడికల్ ట్రీట్మెంట్. మెడికల్ ట్రీట్మెంట్ పనిచేయకుండా ఉంటే అప్పుడు ఆ స్టోన్స్ కిడ్నీ దారి బ్లాక్ చేస్తేనే ఆపరేషన్ చేయాలి. ఓకే అంటే ఆపరేషన్ అనేది మనకు టాప్లో ఉండదు ప్రియారిటీ, కానీ అది న్యాచురల్గా ఏమన్నా మనం క్యూర్ చేయొచ్చా మన లైఫ్ స్టైల్ మార్చి కిడ్నీ స్టోన్స్ని? స్టోన్స్ ప్రైమరీ ప్రాబ్లమ్ ఎందుకు స్టోన్స్ వచ్చిందో కనుక్కోవాలి మేము. Okay. వాట్ టైప్ ఆఫ్ స్టోన్ వచ్చిందో కనుక్కోవాలి. అది కనుక్కోవడానికి పద్ధతులు ఉన్నాయి. దే సంథింగ్ కాల్డ్ బయోకెమికల్ అనాలిసిస్ ఆఫ్ స్టోన్. స్టోన్ బయటపడితే ఇఫ్ యూ కెన్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ఇట్ అండ్ టెస్ట్ ఇట్, మాకు తెలుస్తుంది వెదర్ ఇట్స్ యూరిక్ యాసిడ్ స్టోన్ ఆర్ ఆక్సలేట్ స్టోన్ ఆర్ కాల్షియం స్టోన్. సో దాని ప్రకారం మేము డయటరీ మోడిఫికేషన్ చేయొచ్చు, ప్లస్ మెడికేషన్స్ తీసుకోవచ్చు. ఇఫ్ యూ కెనాట్ ఫైండ్ అవుట్ ద టైప్ ఆఫ్ స్టోన్, దెన్ బ్లాంకెట్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. కాల్షియం తగ్గించడం, ఆక్సలేట్ తగ్గించడం, యూరిక్ యాసిడ్ తగ్గించడం, అవన్నీ మెడికేషన్స్ అవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఫెయిల్ అయితేనే అండ్ స్టోన్స్ కంటిన్యూస్గా ఉంటే, పెయిన్ ఉంటే, దట్స్ వెన్ యూ గో ఫర్ ఆపరేషన్. ఓకే అంటే ముందుగా మనకు అసలు కిడ్నీ సమస్య ఉందని ఎలా గుర్తించాలి, అంటే సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? అన్ఫార్చునేట్లీ కిడ్నీ సిమ్టమ్స్ చాలా మైల్డ్గా ఉంటాయి, లాస్ట్ స్టేజెస్లోనే ఎక్కువ వస్తాయి. సో మెయిన్ సిమ్టమ్స్ ఆర్ ఎర్లీ సిమ్టమ్స్ చెప్తాం ముందు. ఎర్లీ సిమ్టమ్ ఈజ్ యూరిన్ అవుట్పుట్ ఈదర్ ఎక్కువ అవడం లేకపోతే తక్కువ అవడం, బోత్. ఇట్ ఈస్ నాట్ దట్ ఓన్లీ యూరిన్ అవుట్పుట్ తక్కువ అయితే దస్ కిడ్నీ ప్రాబ్లమ్. యూరిన్ అవుట్పుట్ ఎక్కువ ఉంటే కూడా ఇట్స్ అ సిమ్టమ్. ఒక స్మాల్ డౌట్, అంటే ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే సీజనల్ వైజ్ ద యూరిన్ కూడా చేంజెస్ వస్తూ ఉంటాయి కదా, దెన్ హౌ అ పర్సన్ విల్ నో దాట్? బేసిక్లీ ఎంత వాటర్ తీసుకుంటే మనము అంత యూరిన్ రావాలి. ఇట్స్ సార్ట్ ఆఫ్ రూల్ ఆఫ్ థమ్. సో ఒకవేళ మీరు 2 liters ఆఫ్ వాటర్ తీసుకుంటే 2 liters యూరిన్ రావాలి. సో సీజనల్ వేరియేషన్ వోంట్ మేక్ అ డిఫరెన్స్ అన్లెస్ మీరు చాలా బయట ఎండలో చాలా తిరిగితే, చాలా స్వెట్ అయితే, దెన్ యూరిన్ అవుట్పుట్ కొంచెం తక్కువ అవ్వచ్చు. బట్ నాట్ మోర్ దెన్ ½ liter డిఫరెన్స్ బిట్వీన్ ఇంటేక్ అండ్ అవుట్పుట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ డ్రింక్ 1.5 liters, up to 1 liter urine output is acceptable. 1 liter కంటే తక్కువ ఉంటే then there is a problem. So this one thing is ఎక్కువ urine output రావడం లేకపోతే తక్కువ రావడం is one feature of kidney disease. ఇంకోటి is swelling.
కాలు వాపులు ఏమైనా ఉంటాయి, ఇదర్ కాలు వాపులు లేకపోతే మార్నింగ్ లెగ్స్ ఫేస్ స్వెల్లింగ్ ఉంటే దాట్స్ వన్ మోర్ ఇండికేషన్. వీక్నెస్, టయర్డ్నెస్, కొన్ని నాన్ స్పెసిఫిక్ సిమ్టమ్స్ ఉంటాయి. ఆర్ ప్యాలర్ అంటే పేల్గా అవడము, దీస్ థింగ్స్ ఆర్ అదర్ ఎర్లీ సైన్స్. ఇంకోటి బ్లడ్ ప్రెషర్ కొంచెం ఎక్కువ ఉంటే దాట్స్ అనదర్ ఎర్లీ సైన్ ఆఫ్ కిడ్నీ డిజీజ్. సో ఎర్లీ సైన్స్ ఆఫ్ కిడ్నీ డిజీజ్, వన్ ఇస్ టయర్డ్నెస్, వీక్నెస్, స్వెల్లింగ్, చేంజెస్ ఇన్ యూరిన్ అవుట్పుట్ అండ్ హై బ్లడ్ ప్రెషర్. ఇది డిటెక్ట్ చేయాలంటే టెస్ట్స్ ఉన్నాయి. డూ యూ వాంట్ టు డిస్కస్ దోస్ టెస్ట్ నౌ? డెఫినెట్లీ సో డెఫినెట్లీ. దెర్ ఆర్ చాలా బేసిక్ టెస్ట్ ఉంటాయి. ఒకటి సీరం క్రియాటినిన్, సింపుల్ బ్లడ్ టెస్ట్, ఎక్కడైనా చేయవచ్చు, ఏ ల్యాబ్లో అయినా చేయొచ్చు. సో కిడ్నీ ప్రాబ్లం ఉంటే ఈ క్రియాటిన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. నార్మల్లీ 1.3 కంటే తక్కువ ఉండాలి. మోర్ దెన్ 1.3 likelihood of kidney disease. Second simple test is complete urine examination, routine urine examination. దాంట్లో ఏమైనా తేడాలు ఉంటే, ఆర్బీసీస్ ఎక్కువ ఉంటే లేకపోతే ప్రోటీన్ ఎక్కువ ఉంటే, దాట్స్ అనదర్ ఇండికేషన్ దెర్ ఇస్ సమ్ కిడ్నీ ప్రాబ్లమ్. దెన్ ఫైనలీ అల్ట్రాసౌండ్. అల్ట్రాసౌండ్ ఎక్కడైనా చేయవచ్చు, ఇట్స్ అవైలబుల్ ఎవ్రీవేర్. అల్ట్రాసౌండ్ స్కాన్ చేసి దాంట్లో కిడ్నీలో ఏమైనా తేడాలు ఉంటే తెలిసిపోతుంది. సో ఈ 3 బేసిక్ టెస్ట్ చేసేస్తే మాకు అర్థమవుతుంది కిడ్నీ ప్రాబ్లం ఉందో లేదో. దెన్ వీ కెన్ డీల్ విత్ ఇట్. సో నాన్ ట్రీటబుల్ కిడ్నీ డిజీజ్ ఏమన్నా ఉందంటారా? క్రానిక్ కిడ్నీ డిజీజ్ బై డెఫినేషన్ ఈజ్ నాన్ ట్రీటబుల్. అంటే ఇట్ ఈస్ అ ప్రోగ్రెసివ్ డిజీజ్. ఒకసారి క్రానిక్ కిడ్నీ డిజీజ్ స్టార్ట్ అయితే అది ప్రోగ్రెస్ అయ్యి ఇట్ విల్ గో టు సంథింగ్ కాల్డ్ ఎండ్ స్టేజ్ కిడ్నీ డిజీజ్. సో దీస్ ఆర్, యూ కెన్ కాల్ ఇట్ నాన్ ట్రీటబుల్ కిడ్నీ డిజీజ్. అక్యూట్ కిడ్నీ డిజీజ్ అంటే 3 months లోపల కిడ్నీ డిజీజ్ డెవలప్ అవడము, అవి మేము కారణం తెలుసుకుంటే ట్రీట్ చేస్తే బాగా కంప్లీట్ రివర్సల్ అయ్యే ఛాన్స్ ఉంది. సో నాన్ ట్రీటబుల్ అని అలాగేం లేదు. ఇట్ ఈస్ జస్ట్ దట్ ద డ్యూరేషన్, ఎంత టైంకి మేము డిటెక్ట్ చేసాం. సో దట్స్ ద ఇంపార్టెంట్ పాయింట్, ఎర్లీ డిటెక్షన్. ఎర్లీ డిటెక్షన్ అయితే ఇట్స్ ట్రీటబుల్. లేట్ డిటెక్షన్ అయితే, ఇఫ్ ఇన్ యువర్ వర్డ్, ఇట్ ఈస్ నాన్ ట్రీటబుల్. సో వీ హ్యావ్ స్టేజెస్ హియర్. ఎస్. సో క్రానిక్ కిడ్నీ డిజీజ్కి స్టేజెస్ ఉంటాయి, ఈవెన్ అక్యూట్ కిడ్నీ డిజీజ్కి స్టేజెస్ ఉంటాయి. బట్ దోస్ ఆర్ నాట్ సో ఇంపార్టెంట్. వాట్ ఐ వుడ్ లైక్ టు షేర్ విత్ ద పీపుల్ is about chronic kidney disease stages. There are 5 stages, 1, 2, 3, 4, 5. And technically it's little complicated to differentiate between them. Gani nenu simple method cheptanu, ok something called serum creatinine. Acha. So serum creatinine normally around 1.3 undali. So stage 1 kidney disease is when serum creatinine is 1, that is normal. But వేరే టెస్ట్లో ఏదో తేడాలు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్కాన్ చేస్తే స్టోన్స్ ఉంటాయి కిడ్నీలో, దెన్ దట్స్ కన్సిడర్డ్ ఎస్ క్రానిక్ కిడ్నీ డిజీజ్. ఈవెన్ దో క్రియాటిన్ నార్మల్ ఉంటే కూడా దట్ స్టేజ్ 1. దెన్ సమ్ పీపుల్ మైట్ హ్యావ్ ఓన్లీ 1 kidney when they're born, while they also, even though creatinine normal 1 ఉంటే కూడా that is considered stage 1. ఇది ఎందుకు? they are people at risk. సో ఈవెన్ దో క్రియాటిన్ నార్మల్ ఉంటే కూడా ఏమైనా బ్యాక్గ్రౌండ్ ప్రాబ్లం ఉంటే వాళ్ళు రిస్క్ ఉంటారు కిడ్నీ ప్రాబ్లం ఫ్యూచర్లో ఫేస్ చేయడానికి. సో వాళ్ళు ఈ కేటగిరీలో వస్తారు. సో దట్ స్టేజ్ 1. స్టేజ్ 2 సింపుల్ క్రియాటినిన్ 2. ఓకే. స్టేజ్ 3 క్రియాటినిన్ 3. స్టేజ్ 4 క్రియాటినిన్ 4. అండ్ స్టేజ్ 5 క్రియాటినిన్ మోర్ దెన్ 5. స్టేజ్ 5 అంటే యూ నీడ్ డయాలిసిస్ ఆర్ ట్రాన్స్ప్లాంట్. సో ట్రాన్స్ప్లాంట్, లెట్స్ టాక్ అబౌట్ ట్రాన్స్ప్లాంట్. Yes. బికాజ్ కిడ్నీ ఫెయిలియర్ తర్వాత ట్రాన్స్ప్లాంట్ అనేది చూస్తూ ఉంటాం. సో ఈ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది అండ్ దీంట్లో పాటించాల్సిన టర్మ్స్ అండ్ కండిషన్స్ అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎంతవరకు ఉంటాయి? కిడ్నీ ఫెయిలియర్కి బేసిక్లీ 2 options ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటాయి. వన్ ఈజ్ ఈదర్ డయాలిసిస్ ఆర్ ట్రాన్స్ప్లాంట్. డయాలిసిస్ ఈజ్ నాట్ మంచి లాంగ్ టర్మ్ ఆప్షన్ కాదు. ఆబ్వియస్లీ ఎస్పెషలీ యంగర్ పేషెంట్ అయితే ట్రాన్స్ప్లాంట్ ఈజ్ అ బెటర్ ఆప్షన్. సో ట్రాన్స్ప్లాంట్కి మన దేశంలో, మన సిటీ, మన కంట్రీలో 3 options ఉన్నాయి. వన్ ఈజ్ సంథింగ్ కాల్డ్ లైవ్ రిలేటెడ్ ట్రాన్స్ప్లాంట్. ఓకే. అంటే ఫ్యామిలీ మెంబర్ ఎవరన్నా ఉంటే అండ్ ఆ ఫ్యామిలీ మెంబర్ ఫస్ట్ డిగ్రీ రిలేటివ్ ఉండాలి. సో మదర్, ఫాదర్, బ్రదర్, సిస్టర్, హస్బెండ్, వైఫ్, చిల్డ్రన్, అంతే. వీళ్ళు ఫస్ట్ డిగ్రీ కింద లెక్క. మామ, అంకల్, ఆంటీ, కజిన్, గ్రాండ్ పేరెంట్స్ వీళ్ళు ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ కాదు. సో వీళ్ళు ఎవరన్నా ఉంటే రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేస్తే మేము డైరెక్ట్లీ ట్రాన్స్ప్లాంట్ చేసేయచ్చు. సో లైవ్ రిలేటివ్ ఇస్ వన్ మెథడ్. సెకండ్ ఈజ్ లైవ్ అన్రిలేటెడ్. సో ఇది యూజువలీ ఈజ్ నాట్ ప్రాక్టిస్డ్ అండ్ దీనికి మేము గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి. అదేలాగా యూ హ్యావ్ టు ఐడెంటిఫై ద రిలేషన్షిప్. ఫర్ ఎగ్జాంపుల్ అంకల్ ఉంటే అది ప్రూవ్ చేయవచ్చు మేము, పేరు సేమ్ ఉంటుంది ఆర్ దెర్ ఆర్ సమ్ బ్లడ్ టెస్ట్ టు డూ మ్యాచింగ్. సో అంకల్ ఆర్ సే మదర్ ఇన్ లా అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే దెన్ టెస్టింగ్ చేసి కన్ఫర్మ్ చేసి రిలేషన్షిప్ కన్ఫర్మ్ చేసి గవర్నమెంట్ దగ్గర పంపించి వీ కెన్ టేక్ క్లియరెన్స్ ఫ్రమ్ గవర్నమెంట్ క్లియరెన్స్ ఇస్తేనే యూ గో హెడ్. థర్డ్ ఈజ్ క్యాడవర్ ట్రాన్స్ప్లాంట్. అంటే those who have brain bleeds and sudden and brain deaths, heart beating ఉంటుంది బట్ బ్రెయిన్ పనిచేయదు, దట్ those kind of people
వీ కెన్ డూ సంథింగ్ కాల్డ్ cadaver transplant. ఇది కూడా త్రూ ద గవర్నమెంట్ ఒక జీవన్ దాన్ స్కీమ్ ఉంది మన సిటీలో తెలంగాణలో, అండ్ త్రూ దాట్ వాళ్ళు అలొకేట్ చేస్తారు ఈ పలానా హాస్పిటల్కి ఈ కిడ్నీ ఇవ్వచ్చు. సో దాట్ ఈస్ జీవన్ దాన్ స్కీమ్. సో ఈ 3 రకాలు ఉన్నాయి, లైవ్ రిలేటెడ్, లైవ్ అన్రిలేటెడ్ అండ్ cadaver transplant. ఓకే. సో అంటే ఇప్పుడు ఆల్కహాల్ ఎక్కువ తాగిన తర్వాత కిడ్నీ సమస్యలు, కిడ్నీ ఫెయిలియర్ అయింది, మళ్ళీ దాన్ని మనం రివర్స్ బ్యాక్ చేయొచ్చు అంటారా? ఓకే, సో ఆల్కహాల్ యూజువలీ లివర్ డ్యామేజ్ చేస్తుంది, ఇట్ ఈస్ డైరెక్ట్లీ కిడ్నీని డ్యామేజ్ చేయదు. బట్ ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటే బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఆల్రెడీ మేము డిస్కస్ చేసాం బ్లడ్ ప్రెషర్ అండ్ కిడ్నీ కనెక్షన్. సో బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అయితే కిడ్నీ ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఆల్కహాల్ తీసుకున్న లివర్ డ్యామేజ్ అయిన వాళ్ళు ఆల్కహాల్ స్టాప్ చేస్తే కూడా లివర్ డ్యామేజ్ ఇంప్రూవ్ అవ్వదు, రివర్స్ అవ్వదు, మేబీ స్లైట్ ఇంప్రూవ్మెంట్ అవ్వచ్చు అండ్ ప్రోగ్రెషన్ స్టాప్ చేయవచ్చు. బట్ ఆల్కహాల్ కాజింగ్ డైరెక్ట్లీ కిడ్నీ ప్రాబ్లం లేదు. బట్ ఆఫ్ కోర్స్ బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అయితే దెన్ కిడ్నీ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయి. సో యూ టు బి కేర్ఫుల్ అబౌట్ దట్. బట్ ద రికమెండేషన్ ఇస్ నాట్ టు టేక్ ఆల్కహాల్. ఓకే, యా. సో అంటే మన ఇండియాలో పర్సంటేజ్ లెవెల్ ఎంత ఉంది కిడ్నీ సమస్యలతో బాధపడే వాళ్ళది? మన ఇండియాలో ఇట్స్ అబౌట్ లేటెస్ట్ స్టాటిస్టిక్స్లో అబౌట్ 15%. సో 13 to 15% of Indians have got some kind of kidney disease. So that's 1 in 7. A world phenomenon is about 10 to 13%. So మన దేశంలో కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి. So that's quite a significant number. 1 in 7 people having kidney disease is a significant number. అంటే చిన్న పిల్లలు కూడా దీని బారిన పడుతున్నారా? అసలు అది ఎక్కువగా ఉందా? ఆ కేసెస్ ఎక్కువగా మీరు డీల్ చేస్తుంటారా? మన దగ్గర పీడియాట్రిక్ నెఫ్రాలజిస్ట్ ఉన్నారు అపోలో హాస్పిటల్లో హూ టేక్స్ కేర్ ఆఫ్ దీస్ చిల్డ్రన్ రిలేటెడ్. బట్ ఎస్, పిల్లలకి కూడా కిడ్నీ ప్రాబ్లమ్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. నాట్ యాజ్ కామన్ యాజ్ అడల్ట్స్, బట్ దట్ డజంట్ మీన్ చిల్డ్రన్ ఆర్ ఎగ్జామ్ట్ ఫ్రమ్ కిడ్నీ డిజీజ్. వాళ్ళకి కూడా ఉంటాయి ప్రాబ్లమ్స్. హెల్దీ పర్సన్ అసలు కిడ్నీ టెస్టింగ్ లేదా ఒక నార్మల్ హ్యూమన్ కిడ్నీ టెస్టింగ్ చేసుకోవాలనే ఆలోచన రాదు. సో ఏ ఏజ్లో మనకు కిడ్నీకి సంబంధించిన టెస్టింగ్స్ అనేది మనం చేసుకోవాలంటారు? వాట్ ఈస్ ద రైట్ ఏజ్? అన్ఫార్చునేట్లీ వీసీ అందరూ బ్లడ్ షుగర్ టెస్టింగ్ చేస్తారు, అందరూ బ్లడ్ ప్రెషర్ చెక్ చేస్తారు, హిమోగ్లోబిన్ చెక్ చేస్తూ ఉంటారు. బట్ ఈ అవేర్నెస్ అబౌట్ చెకింగ్ కిడ్నీ డిజీజ్ లేదు. ఇట్స్ అ వెరీ సింపుల్ టెస్ట్, క్రియాటినిన్, యూరిన్ టెస్ట్ అండ్ బీపీ. సో మన రికమెండేషన్ ఇస్ by the age of 30, everybody should have one creatinine, one BP and one urine test. Idi by the age of 30. 30 to 40 age group lo once in 3 to 5 years ee test cheyali. 50 to 60 age group lo once in 2 years ee test cheyali. After 60 every year ee 3 tests, complete urine examination, creatinine and బీపీ చెకింగ్ చేస్తూ ఉండాలి. అండ్ ఆఫ్టర్ 60 అల్ట్రాసౌండ్ కూడా చేయాలి. అండ్ డ్యూరింగ్ బై ద ఏజ్ ఆఫ్ 30 ఆల్సో ఒక అల్ట్రాసౌండ్ మధ్యలో ఒకసారి చేసేసేయాలి. సో దట్ ఏమైనా ఉంటే ఎర్లీగా డిటెక్ట్ చేయగలుగుతాం. ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్, ది రికమెండేషన్ నేను చెప్పింది ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్. సో 30 ఏజ్కి మేము చేసాము సియూఈ అండ్ రొటీన్ క్రియాటినిన్ అండ్ బీపీ ఈజ్ నార్మల్, అల్ట్రాసౌండ్ ఈజ్ నార్మల్, యూ డోంట్ నీడ్ టు టెస్ట్ అగైన్. మళ్ళీ ఆ 30 to 40 ఏజ్ గ్రూప్లో మేబీ వన్స్ ఇన్ 3 or 5 years. ఆ మధ్యలో ఏమైనా ప్రాబ్లం వస్తే క్రియాటిన్ ఎక్కువ ఉంటే దెన్ యూ షుడ్ చెక్ మోర్ ఫ్రీక్వెంట్లీ. అది మీ నెఫ్రాలజిస్ట్ ఆర్ ఫిజిషియన్ చెప్తారు. ఓకే, అంటే ఈ టెస్టింగ్స్ అన్నీ ఓకే, కానీ ఒక పర్సన్ టెస్టింగ్ జోలికి వెళ్ళకూడదంటే ఎటువంటి లైఫ్ స్టైల్ ఫాలో అవ్వాలి? ప్రాపర్గా ఒక హెల్దీ లైఫ్ స్టైల్, ఐదర్ పిల్లలకు కావచ్చు పెద్దలకు కావచ్చు, ఆ హెల్దీ లైఫ్ స్టైల్ చెప్తారా మీరు? ఐ థింక్ హెల్తీ లైఫ్ స్టైల్ అందరికీ తెలుసు. ఇట్ ఈస్ మోర్ కామన్ సెన్స్ దెన్ ఎనీథింగ్ మెడికల్. బట్ నేను చెప్తాను మళ్ళీ, 1, రెడ్యూస్ యువర్ సాల్ట్ ఇంటేక్. మేము అనవసరంగా టూ మచ్ సాల్ట్ తీసుకుంటాం. నార్మల్ ఇండియన్ డైట్లో ఒక 10 to 15 grams of salt ఉంటుంది. You just cut it down by half. Okay. So 5 to 10 grams of salt per day is recommended. That also if you can minimize it even further, even better. But salt చాలా తక్కువ ఉంటే మేము తినలేము. Second thing is మసాలా తగ్గించాలి. Then you have to take enough fluid. Same 2.5 to 3 liters per day. Junk food తగ్గించాలి. జంక్ ఫుడ్లో చాలా సాల్ట్ ఉంటుంది. అదే చెప్దాం అనుకుంటున్నా. సో దాట్ యూ హావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఫ్రెంచ్ ఫ్రైస్, బర్గర్స్, పిజ్జాస్, దీంట్లో చాలా సాల్ట్ ఉంటుంది, ఆయిల్ ఉంటుంది. సో కట్ డౌన్ ఆన్ ఆయిల్ యాజ్ వెల్. సాల్ట్ ఈస్ దేర్ ఇన్ మెనీ ఫుడ్ ఐటమ్స్, మాకు తెలియకుండా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కెచప్లో సాల్ట్ ఉంటుంది, వినో పాపడ్, పిక్కల్, మిక్స్చర్స్, చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, అన్నింటిలో సాల్ట్ ఉంటుంది. సర్ప్రైజింగ్లీ బేకరీ ఐటమ్స్లో విచ్ ఆర్ స్వీట్, దాంట్లో కూడా సాల్ట్ ఉంటుంది. అండ్ ప్రిజర్వ్డ్ ఫుడ్లో సాల్ట్ ఉంటుంది. సాల్ట్ ఈస్ అ ప్రిజర్వేటివ్. సో సాల్ట్ ఈస్ ఎవ్రీవేర్. Sugar is also everywhere. Sugar is also everywhere. So that also you have to control. Yeah. Plus regular exercise. Yes. And
మధ్య మధ్యలో షుగర్ కంట్రోల్ చేయాలి, బికాస్ షుగర్ ఎక్కువ తీసుకుంటే మళ్ళీ బ్లడ్ షుగర్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సాల్ట్ ఎక్కువ తీసుకుంటే బీపీ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. డూ రెగ్యులర్ ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ హ్యాస్ గాట్ లాట్ ఆఫ్ బెనిఫిట్స్ దట్ ఐ థింక్ వీ కెన్ డిస్కస్ సబ్సిక్వెంట్లీ. స్టాప్ స్మోకింగ్. స్మోకింగ్కి చాలా కాంప్లికేషన్, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ ఆల్కహాల్ తీసుకుంటే లిమిట్ చేయండి. మేబీ యూ కెనాట్ స్టాప్, బట్ అట్లీస్ట్ లిమిట్. సో గెట్ ఎనఫ్ స్లీప్. స్ట్రెస్ తగ్గించండి. These are all the lifestyle changes you have to make to protect not only kidney but every other organ and your whole system, and lead a happier, more healthy life. Yeah. So if a person is following these all things in his life, so after that also can he get kidney issues? I wish life was that simple that you just follow everything and nothing will happen to you. But these are random things. Life is something which is not really in our control. What is in our control మేము చేయాలి. మన కంట్రోల్లో లేని మేము ఏం చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్ యువర్ స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ డయాబెటీస్. ఎంత చేసినా కూడా డయాబెటీస్ వస్తుంది మీకు. బట్ మేము డ్యామేజ్ లిమిట్ చేయొచ్చు, డిలే చేయొచ్చు. ప్లస్ అదర్ థింగ్స్ ఇవన్నీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేస్తే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. ఇట్స్ ఆల్ అబౌట్ రిస్క్ స్ట్రాటిఫికేషన్ అండ్ లిమిటేషన్. రిస్క్ ఎలిమినేట్ ఎప్పుడు చేయలేము మేము, బికాస్ దిస్ ఇస్ వాట్ లైఫ్ ఇస్. సో ఈ రిస్క్ తగ్గించాలంటే యూ హ్యావ్ టు మేక్ దీస్ లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ ద రిస్క్ విల్ కమ్ డౌన్ అండ్ యూ కెన్ లీడ్ అ హెల్తియర్ అండ్ హ్యాపీయర్ లైఫ్. ఎస్ డాక్టర్ రవి గారు, థ్యాంక్ యూ సో మచ్. కిడ్నీ సమస్యలకి సంబంధించి ఎన్నో విషయాలు తెలియజేశారు. థ్యాంక్స్ అ లాట్ ఫర్ యువర్ టైమ్. Thank you very much. Thank you for having me on the show. And I hope the viewers will be happy with what I have said. Thank you very much. ఇది ఇవాల్టి ABN క్లినిక్. చూస్తూనే ఉండండి ABN ఆంధ్రజ్యోతి.